ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మన హయగ్రీవుడికి నమస్కారాలు సమర్పించుకుంటూ ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగల యొక్క అంటే సంక్రాంతికి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్యమైన విషయం, భోగి అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే దక్షిణాయనంలో రాక్షసుల ఆధిపత్యం ఉంటుంది. అది తొలగి ఉత్తరాయణంలో దేవతల యొక్క ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి వారికి స్వాగతం పలకడానికి ఆహ్వానంగా మనం ఈ భోగి మంటలు వేస్తాము అని ప్రాచీనుల యొక్క ఆచారం. రెండోది, సంక్రాంతి నాడు మకర రాశిలో రవి ప్రవేశించడం. మకర రాశిలో రవి ప్రవేశించడం ద్వారా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. మేషం నుంచి మకర రాశి 10వ రాశి, కర్మస్థానం కాబట్టి చాలా పవిత్రమైనది. ఆ సమయంలో పితృదేవతల యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. జన్మజన్మల నుండి వచ్చినటువంటి పాపమంతా కూడా మాతా పితృహు సేవనం అన్నట్లుగా పితృదేవతల్ని సేవించడం ద్వారా మనం తరిస్తాము అనేటువంటి ఉద్దేశం చేత ఆ మహాపుణ్యకాలంలో పితృదేవతల రుణం తీర్చుకోవడం కోసం సంక్రాంతి పండుగ నాడు మనం ఆచరిస్తాం. తరువాత ఉత్సవాలు, అనేకమైన ప్రాంతీయ ఆచారాలను బట్టి ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటాం. అందుచేత మకర సంక్రాంతి ఇంకొకసారి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మనం ముఖ్యంగా రాశి ఫలాలు తెలుసుకుందాం. దాంట్లో 11 నుంచి 17 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఏమిటండి అంటే, మరి యాక్చువల్గా మీనరాశి వారికి ఏకాదశ స్థానంలో శుక్రుడు, కుజుడు, బుధుడు ఉన్నారు. అంటే విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ క్యాలిక్యులేషన్స్ బాగుంటాయి, మీ ఆలోచన బాగుంటుంది, చాలా చికాకులు తగ్గుతాయి. గతం కంటే ఇప్పుడు చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, చికాకులు ఉన్న వారాంతం అన్నింటా మాత్రం విజయం సాధించగలుగుతారు. అంటే స్థిరాస్తి క్రయ విక్రయాదులు, రియల్ ఎస్టేట్ కాస్త అనుకూలిస్తుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. అంచేత వ్యాపారాత్మక కాస్త డెవలప్మెంట్స్ ఉంటాయి. సుఖమైన నిద్ర, సుఖభోజనము, విందులు వినోదాల్లో పాల్గొనడం, పుణ్యక్షేత్రాలను దర్శించడం, ఇలా ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా కనపడుతోంది. మానసికమైన ఒత్తిడి వదిలేయాలి. ఇంచేత జన్మల్లో శని, వ్యయంలో రాహు, ఇంకా మరి గురుడి యొక్క బలం కూడా చూస్తే గురుడి యొక్క బలం కూడా పెద్దగా అనుకూలంగా లేదు. 6వ స్థానంలో గురుడు పెద్ద యోగదాయకం కాదు. అయినప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి తప్పనిసరిగా. అంటే మరి కర్కాటకంలో లేడు, మిథునంలో ఉన్నాడు కాబట్టి మిథునంలో గురుడు కూడా చతుర్థ గురుడు అవుతాడు. పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు. అంచేత సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు ఆరాధనలో శివారాధన ఎక్కువ చేయడం మంచిది. ఏదైనప్పటికీ గతం కంటే బాగుంటుంది. తద్వారా విశేషమైన ఫలితాలు చెప్పలేం, కానీ సామాన్యమైన ఫలితాలు అయితే బెటర్. ఆపన చుట్టి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కూడా ప్రోత్సాహం. అన్ని రంగాల వారికి కాస్త అనుకూలమైన వాతావరణం బాగుంటుంది. ఈ పొంగల్ హాలిడేస్, పొంగల్ అనేది మీకు చాలా, సంక్రాంతి అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు రంగు వాడండి. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం మరిన్ని విశేషాలతో వచ్చే వారం కలుసుకుందాం. మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. విని కట్టేయడం కాదు, తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని 10 మందికి పంపిస్తారని చెప్పి కోరుకుంటూ
మరి లైక్ చేసి షేర్ చేసిన వారికి ప్రత్యేకమైన అభినందనలు, ఆశీస్సులు, భగవంతుడి అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరు కూడా చేస్తారని భావిస్తూ మనం వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.